మాండూక్యోపనిషత్తు అధ్యయనంలో ఉన్నాము. గౌడపాద మహనీయుల యొక్క కారికల సమేతంగా అధ్యయనం చేయబోతున్నాము. అద్వైత అధ్యయన భారతి యొక్క అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేతంగా మాండూక్యోపనిషత్తును అధ్యయనం చేస్తాం. ఇక్కడ మహావాక్యము అయం ఆత్మ బ్రహ్మ. ఇదిగో ఈ ఆత్మ, అదే బ్రహ్మ. ఈ బ్రహ్మ అని దీర్ఘం తీస్తే చతుర్ముఖ బ్రహ్మ అన్నమాట. దీర్ఘం లేకుండా హ్రస్వంగా ఉంటే పరబ్రహ్మము అని అర్థం. ఈ చిన్న వ్యత్యాసాన్ని గమనించమని కోరుతున్నాను. అయం ఆత్మ బ్రహ్మ, అందుకని బ్రహ్మ అని అనకూడదు. అద్వైతామృత వర్షాయ శృత్యాకాశ విహరిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూక ఋషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్ఠాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి. ఈ భగవత్పాదులు వారు ప్రసాదించినటువంటి 2 మంగళాచరణ శ్లోకాలలో మొదటి శ్లోకం. మాండూక్య ఉపనిషత్తు తాలూకా సారాంశం లేక సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటంటే, అవస్థాత్రయ విచారము చేసి. ఏమిటి త్రయము అవస్థలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల యొక్క విచారాన్ని చేసి, ఈ రెండిటికి అతీతమైన విలక్షణమైన ఈ మూడిటికి అతీతమైన ఈ మూడిటికి విలక్షణమైన ఈ మూడింటి యందు కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి పరతత్వమైనటువంటి పరబ్రహ్మను తెలుసుకొని, ఆ పరబ్రహ్మ మనమే, నీవే అని తెలుసుకోవడమే అయం ఆత్మ బ్రహ్మ. ఇది ఉపనిషత్తు యొక్క సారాంశము, ధ్యేయము, సబ్జెక్ట్ మ్యాటర్. ఇక్కడ ఎల్లో కలర్గా కనిపిస్తున్న వరకు ముందు చూసి ఉన్నాం. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరణికర వ్యాప్య లోకాన్ బ్రహ్మ యత్ తద్బ్రహ్మ నతోస్మి. ఇంకా మధ్యలో ఉన్న 2.5 పాదాలు చూడాలి. ఈనాటి అధ్యయనము కొంచెం విలక్షణంగాను లోతుగాను కూడా ఉంటుంది. చేత క్రొత్త విషయాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా మనస్సును ఏకాగ్రపరచి వేరే విధమైనటువంటి ఆలోచనలు లేకుండా దిశాశ్చ అనవలోకయన్ అన్నట్టుగా దీనిని అధ్యయనం చేయమని అందరికీ విజ్ఞప్తి. అస్మి
ఉన్నాను, ఉనికియే బ్రహ్మం. నతోస్మి, నమస్కరోమి, నమస్కరిస్తూ ఉన్నాను. ప్రహ్వీభావంతో, పూర్తి సరెండర్తో, శరణాగతితో నమస్కరిస్తున్నాను. ఎవరికి? బ్రహ్మనతోస్మి, ఆ పరబ్రహ్మమునకు నా నమస్కరిస్తున్నాను. ఏ పరబ్రహ్మము? తద్బ్రహ్మనతోస్మి, ఆ పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను. ఎవరు ఆ పరబ్రహ్మము? యద్బ్రహ్మ తద్నతోస్మి, ఏ బ్రహ్మమైతే ఇక్కడ వివరించబడి ఉన్నదో, ఏ బ్రహ్మమైతే సకల ఉపనిషత్సారంగా బోధించబడి ఉన్నదో, ఆ నిరాకార నిర్గుణ పరతత్వమైనటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను. అటువంటి బ్రహ్మ ఎక్కడున్నదండి మరి నమస్కరించడానికి? ఇక్కడ అక్కడ అనేటన్న ఎక్కడైనా ఉన్నదయ్యా. వ్యాప్యలోకాన్యద్ బ్రహ్మ తద్బ్రహ్మ నతోస్మి. ఏదైతే అన్ని చోట్ల పరిచ్ఛిన్నం లేకుండా, దేశకాల వస్తు పరిచ్ఛేదం లేకుండా, ఎక్కడ చూసినా అక్కడ సర్వగతంగా వ్యాప్యలోకాన్. ఈ వర్డ్ లోకాన్ అన్నది లోకములు అంటే ఏదో ఊర్ధ్వ అధోలోకాలు అనేటటువంటి కాంటెక్స్ట్లో మనం చూడం. లోక్యతే ఇది లోక, అనుభవతే ఇది లోక అంటే జీవులు, ప్రాణులు అని అర్థం, ఒక అర్థము. లేకపోతే ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా ఏదైతే మనకి అనుభవంలోకి వస్తుందో ఆ అనుభవమే లోకం. సకల అనుభవాలలోనూ ఈ బ్రహ్మ వ్యాపించి ఉంది. సకల ప్రాణికోటిలోనూ ఈ బ్రహ్మ వ్యాపించి ఉంది. అంతేగాని ఇక్కడి నుంచి ఏదో 14, 18, 26 ఉన్నాయి, వాటిలో అలా కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. ఉపనిషత్తు ఎప్పుడు అలా చెప్పదు. ఎలా వ్యాపించి ఉంది? ప్రజ్ఞానాం సుప్రతానై. ప్రజ్ఞానము చైతన్యము, ఆ చైతన్యం యొక్క అంశు కిరణములు, అంశు ప్రతానములు కిరణముల యొక్క విస్తారం. అంటే చైతన్యం అనేటటువంటి కిరణముల యొక్క విస్తారముచ్చే వ్యాప్యలోకాన్, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అంతటిని వ్యాపించి యద్బ్రహ్మ, ఏ బ్రహ్మ అయితే ఉన్నదో తద్బ్రహ్మ, ఆ బ్రహ్మకు నతః అస్మి, నతి చేయుచున్నవాడను. ఎవరు? ఎవరికి వారే. శంకర భగవత్పాదులు ప్రార్థన చేశారు, మనం కూడా ఈ ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి బ్రహ్మ నతోస్మి, బ్రహ్మ అహం నతోస్మి. ఓకే. ఎలా వ్యాప్యలోకాన్? ప్రజ్ఞానాంశు ప్రతానై వ్యాప్యలోకాన్ స్థిర చర నికర వ్యాపిభి. స్థిరములు, స్థావరములు, చరములు, జంగమములు, తరువాత నికరము, వాటి తరక గ్రూప్స్, క్లస్టర్స్. అంటే అన్ని కదిలేవి, కదలనివి అనే వ్యత్యాసం లేకుండా అంతటా అన్ని ప్రాణుల యందు, సకల జీవుల యందు ప్రజ్ఞానాంశు ప్రతానములుగా, అంటే చిత్శక్తి యొక్క కిరణములుగా, కిరణముల యొక్క విస్తారంతో వ్యాప్యలోకాన్ని యద్బ్రహ్మ తద్బ్రహ్మ నతోస్మి, అటువంటి బ్రహ్మకు నమస్కారం చేస్తుంది. ఈ బ్రహ్మ లోకాలన్నిటినీ స్థిరచర నికరములలో వ్యాపించి ఎలా ఉన్నారు అనేటటువంటిది మిగతా 2.5 శ్లోకాల తాలూకా సారాంశం, 2.5 పాదాల తాలూకా సారాంశం. అది ఈరోజు చూడడానికి మనము రెడీగా ఉన్నాం. ఇంతవరకు మనము నేర్చుకున్నదేమిటి? ఈ బ్రహ్మగారి గురించి ఉపనిషత్తు ఏం బోధించబోతోంది, భగవత్పాదుల ప్రార్థనా శ్లోకంలో ఏమిటి పొందుపరిచారు అనేదాన్ని ఒక్కసారి సంగ్రహంగా చూసేసుకుని అప్పుడు ఈ 2.5 పాదాల్లోకి వెళతాం. ఓకే. బ్రహ్మ, అస్మి, ఉనికి, సత్ అని పర్యాయ పదాలు. బ్రహ్మ అన్నా, అస్మి అన్నా, ఉనికి అన్నా, సత్ అన్నా, యామ్ అన్నా, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, ఆమ్ని ప్రజెంట్. నేను ఉన్నాను తెలుస్తుంది, నేను ఉన్నానని ఇంకొకరిని అడగక్కర్లేదు కదా. నేను ఉన్నానో లేను, అహం అస్మి, ఆ తెలివియే అదే బ్రహ్మము, అదే ఎరుక. దట్ ఈస్ కాల్డ్ ఆమ్నిసియంట్, ఆమ్ని ప్రజెంట్, omniscient, existence absolute and awareness absolute or consciousness absolute. బ్రహ్మ కేవల జడమైనటువంటి ఓ రాయి రప్పాలంటి ఉనికి కాదు. ప్రపంచమంతా అంతట్లో వ్యాపించి జడంగా ఉందా? అబే లేదు. అది చిన్మయ సత్, అంటే చిద్రూపమైన సత్. మరి చిత్తు వేరు సత్తు వేరా అండి? అబ్బే కాదండి.
సదేవ చిత్ చిదేవ సత్ సత్యేవ చిత్ చిత్యేవ సత్. ఏదైనా ఉన్నది అని ఎప్పుడు చెప్తాము? మనకు తెలిస్తే చెప్తాము. అంటే తెలివి ఉనికి కలిసి ఉంటాయి. ఏదైనా తెలిసిందే అంటే ఉంటేనే కదా తెలుస్తుంది. అంటే ఉనికి తెలివి కలిసి ఉంటాయి. అదే చిన్మయ సత్ చిత్ సత్తులు ఒకే కాయిన్కు రెండు ప్రక్కలా ఉన్నటువంటి విషయాల్లాగా బ్రహ్మ సర్వవ్యాపకము, సర్వగతము, వ్యోమవత్ ఆకాశవత్ వ్యాప్యలోకాన్, మూడు రకములైనటువంటి పరిచ్ఛేదములు లేనటువంటి, దేశ కాల వస్తు పరిచ్ఛేదాలు లేనటువంటిది బ్రహ్మము. స్థిర చర నికరముల యందు వ్యాపించి ఉన్నది. స్థిర స్థావరములు, చర జంగమములు, సముదాయము నికరము, దాని నందు వ్యాప్యలోకాన్య బ్రహ్మ. అది ఎలా ఉంది? స్థిరచర సముదాయంలో ప్రజ్ఞానాంశు ప్రధానంగా ఉంది. అంటే చిత్ ప్రతిబింబంగా ఉంది. చిత్వత్ అవభాసతే, చిత్ వలే ప్రకటమవుతున్నది, ప్రకాశమవుతున్నది. చిద్వత్ అభాసతే అంటే చిదాభాస. ఇక్కడి నుంచి కొన్ని టెక్నికల్ వర్డ్స్ వస్తున్నాయి, ఒక్కొక్కటి గట్టిగా పట్టుకోండి. చిత్వత్ అవభాసతే, చిదవత్ అవభాసతే, చిదాభాస. చిదాభాస అన్న చేతన, చైతన్యము వేరు, చేతన వేరు. చేతన అన్న ప్రతిబింబ చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆర్ సి, as opposed to original consciousness. విజ్ఞానాత్మ సవిశేష జ్ఞానము, ప్రమాత చిచ్ఛాయ, జీవాత్మ ప్రజ్ఞానాంశువు, జ్ఞానప్రసాదము, విజ్ఞానము, జీవుడు. ఇవన్నీ సమానార్థకాలు. ఉపనిషత్తుల్లో ఒక చోట చిదాభాస అంటారు, ఇంకో చోట చేతన అంటారు, ఇంకో చోట విజ్ఞానాత్మ అంటారు, ఇంకో చోట ప్రమాత అంటారు. ఈ పదాలను గట్టిగా పట్టుకోవాలి. వీటన్నిటికీ ఏమిటిగా అర్థము? ఇట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆర్ ద ప్రతిబింబ చైతన్యము ఆర్ ద జీవభావం. జీవా మళ్ళీ చెప్తున్నా, పేర్లు చూడండి. చిత్వత్ అవభాసతే చిదాభాస, చిదాభాస అంటే చేతన, ప్రతిబింబ చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, విజ్ఞానాత్మ సవిశేష జ్ఞానము, ప్రమాత చిచ్ఛాయ, జీవాత్మ ప్రజ్ఞానాంశువు, జ్ఞానప్రసాదము, జ్ఞానప్రసాదైన విశుద్ధ సత్వం, తతస్థుతం నిష్కలం జాయమాన అన్నది కదా ముండకోపనిషత్తు. విజ్ఞానము జీవు. సరే, ఏ పేర్లు పిలిస్తే ఏంటండి? చైతన్యము యొక్క ప్రతిఫలనము అని తెలిసిపోయింది మనకి. ఇదంతా నేను ఫలానా ఫలానా అనేటటువంటి సకల విశేషణములను త్యజిస్తే, అంటే నేను శర్మ, ఇగో ఈ వయసు వాడిని, ఏదో ఫలానా ప్రొఫెషను, ఫలానా ఊర్లో ఉంటున్నాను, నా పేరెంటేజ్ ఇది, నాకు పిల్లలు మనవలు, ఏదో ఈ సంపదలు, ఆస్తి పాస్తి, బంధువులు, పర్స్యూట్స్, అధ్యయన భారతి, ఇవన్నీ కూడా అయామ్కి యాడ్ చేసినటువంటి యాడ్జెక్టివ్స్. అయాం పక్కన ఉన్న యాడ్జెక్టివ్స్ అన్ని అలా కట్ చేసి అవతల పాడేస్తే ఏదైతే మిగులుతుందో అవన్నీ త్యజించిన తరువాత అటువంటి భావంతో నమస్కారం చేయడాన్ని నతి అంటారు. ఒక్క మాటలో అహం మమ అనేటటువంటి వాటిని త్యజించి చేసినటువంటిదే నిజమైనటువంటి నమస్కారం. ఓకే, జీవాత్మగానున్న బ్రహ్మము 3 అవస్థలలో అనుభవాలు పొందుతుంది. అదే ఈ 2 పాదాలలో చెప్పబోతున్నారు. స్థూల అనుభవములు, సూక్ష్మ అనుభవములు, ఆనందము. స్థూలానుభవము జాగ్రత్తలోను, సూక్ష్మానుభవము స్వప్నంలోను, ఆనందం అనేటటువంటి సుషుప్తిలోను. అది ఎలాగా అని తెలుసుకోవాలి. ఆ అనుభవాలను బ్రహ్మం పొందుతుంది అంటున్నారు భగవత్పాదులు. పొందేది నువ్వు కాదురా, ఈ అనుభవాలన్నీ బ్రహ్మం పొందుతుంది. బ్రహ్మం పొందుతుందా? బ్రహ్మము పొందదు. కానీ ఎలా పొందుతుంది? ప్రజ్ఞానాంశ ప్రధానములుగా పొందుతుంది. అయితే నేను పొందుతున్నట్టు అనిపిస్తుంది, నేను పడుకున్నట్టు అనిపిస్తుంది, నేను తిన్నట్టు అనిపిస్తుంది, నేను చూచినట్టు అనిపిస్తుందిరా. అదే మాయయా భోజయన్ నహ నహా మా చేత మాయయా మాయ చేత మాయా కార్యంగా భోజయన్ అంటే భుజింప చేస్తున్నారు. భుక్తవా అంటే భుజిస్తున్నారు, భోజయన్ అంటే తినిపిస్తున్నారు. ఆ అనుభవాలను మనకు కలిగిస్తున్నట్టుగా, మనకే కలిగినట్టుగా అనిపిస్తోంది అన్నారు.
ఇక్కడి నుంచి కొంచెం డెప్త్లోకి పోతాం. ఇంతవరకు జరిగిన విషయాన్ని సంగ్రహపరిచాం. పురుషుడు ఒకడే పురుషుడు. పురుష శబ్దానికి అర్థము పరమ పురుషుడే పురుషుడు. ఆ పురుషుని యొక్క లక్షణాలు ఏమిటి? తటస్థ లక్షణములు, స్వరూప లక్షణం. తటస్థ లక్షణాలు అంటే ఎన్నో ఉన్నాయి. నిర్వికారం, నిరంజనం, నిరుపమానం, నిష్కల్మషం, నిరవయవం, ఇలా చెప్పుకుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. తటస్థ లక్షణాలు ప్రైమరీగా ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? సత్, చిత్, ఆనందం. సత్, చిత్, ఆనంద, సచ్చిదానంద. లేకపోతే సత్యం, జ్ఞానం, అనంతం. లేకపోతే సత్, శ్రీ, అకాల్. ఎలా చెప్పినా ఒకటే. సత్ సత్, చిత్ అన్న, శ్రీ అన్న, జ్ఞానం అన్న ఒకటే, అనంతం అన్న, ఆనందం అన్న, అకాలన్న ఒకటి. పురుషునిలో 2 అంశములు గలవు. ఇన్ఫ్యాక్ట్ 3. ఆ మూడిటికి, ఈ రెండిటికి బ్యాక్ డ్రాపే ఆ మూడోది. అది జ్ఞానము అనేటటువంటి అంశము. వెనకాల తెల్లగా కనిపిస్తున్నది అది ఆనందము. ఈ ఉనికి జ్ఞానము ఇన్సెపరబుల్గా సదేవ చిత్ చిదేవ సత్తుగా వెనకాల ప్రకాశం అనేటువంటి ఆ జ్ఞానందం ఉంది కదా. ఆనందంలోనే, ఆనందం అనే బ్యాక్ డ్రాప్లోనే సచ్చిత్తులు ఉన్నాయి. అదే సచ్చిదానందం. ఈ సచ్చిదానందము 3 విధములుగా కనిపిస్తుంది. ఒక విధం కనపడదు. దానినే నిర్విశేష స్వరూప లక్షణము, స్వరూప జ్ఞానము. ఆ నిర్విశేష జ్ఞానము మనకు తెలియదు. నిర్విశేషం అంటే ఏ విశేషములు లేనటువంటి స్వరూపమందున్నటువంటి తత్వము. అది అన్డిఫరెన్షియేటెడ్, అవ్యక్తమైనటువంటి ప్లూరిపొటెంట్ ఆర్ టోటీపొటెంట్ స్టేట్ అంటాం కదా మెడిసిన్లో, బయాలజీలో. అంటే ఆ సెల్ అది కిడ్నీ అవ్వగలదు, బ్రెయిన్ అవ్వగలదు, స్కిన్ అవ్వగలదు, హార్ట్ అవ్వగలదు, అన్నీ అవ్వగలదు. అటువంటి స్థితి ఏదైతే ఆ ప్లూరిపొటెంట్ స్టేట్లో ఉండి ఇంకా డిఫరెన్షియేట్ అయ్యి వేరు విశేషాలుగా ఏర్పడకుండా ఉంటుందో అటువంటి దానిని నిర్విశేష చైతన్యము లేక నిర్విశేష స్వరూపం. రెండోది ఏమిటి? సవిశేష చైతన్యము, విశేషములతో కూడినటువంటి చైతన్యము. ఇదే ప్రజ్ఞానాంశు. ఈ ప్రజ్ఞానాంశు అనేటటువంటిది సవిశేష చైతన్యము లేక వృత్తి. ఇదే చేతన, ఇదే చిత్వత్ అపాసతే చిదాభాస, ఇదే విజ్ఞానాత్మ. ఈ సవిశేష జ్ఞానమే ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటోంది అనుకోవచ్చు. అప్పుడు పైన ఉన్న విషయాలు తెలుసుకుంటోంది కదా. ఆ విషయాలన్నీ కూడా జ్ఞేయము, దృశ్యము, తెలిసేది, తెలియబడేది అనేటటువంటిది జ్ఞేయం అన్నమాట. ఏదైతే తెలుసుకుంటుందో విశేషంగా అది సవిశేష జ్ఞానము. ఏదైతే ఈ సవిశేష జ్ఞానానికి ఆధారభూతంగా బ్యాక్డ్రాప్లో ప్లూరిపొటెంట్గా, టోటీపొటెంట్గా, అన్డిఫరెన్షియేటెడ్గా, నిర్విశేషంగా ఉన్నదో అది స్వరూపము లేక నిర్విశేష జ్ఞానము, నిర్విశేష చైతన్యం. ఇది ఫండమెంటల్ ఫస్ట్ లెవెల్ అండర్స్టాండింగ్. అంటే పురుషుడు జ్ఞానము ఉనికి, జ్ఞానం అనగా చిత్, ఉనికి అనగా సత్, ఆనందం బ్యాక్. సచ్చిదానందం లేకపోతే సత్యం, జ్ఞానం, అనంతం లేకపోతే సత్, శ్రీ, అకాల్. ఇది నిర్విశేష స్వరూపంగా చూడగలమా? చూడలేము. నిర్విశేష స్వరూపంగా ఉంటే పరబ్రహ్మం అంటాము. సవిశేషంగా ఉంటే జీవుడు, ప్రాణులు, వాటి యొక్క విశేషాలు, వృత్తులు, విశేషాలతో కూడినటువంటి ప్రజ్ఞానాంశములు అంటాము. జ్ఞేయములు అంటే ఇదిగో ప్రపంచంలో ఉన్న వస్తువులు, జగత్. పరబ్రహ్మ అధిష్టానము, బ్యాక్డ్రాప్, ద సపోర్ట్, సపోర్టెడ్ అండ్ ది సపోర్ట్. యో ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఎవరు ఆయతనము? ఆయతనము పరబ్రహ్మము ఆయతనం. చైతన్యం బ్రహ్మ, జగత్కారణం బ్రహ్మ. దట్ ఈస్ కాల్డ్ ద బింబ ఆర్ ద ఒరిజినల్ కాన్షియస్నెస్, ఓసి అంటాం. ఇందాకలది రిఫ్లెక్టెడ్ కాన్షియస్. నిరుపాధిక చైతన్యము, స్వరూప జ్ఞానము, నిర్విశేష జ్ఞానము, సత్య జ్ఞానం, అనంతం బ్రహ్మ, అపరిచ్ఛిన్న జ్ఞానము, ఎన్ఏఎస్ చైతన్యం అంటాం దాన్ని. ఎన్ఏఎస్ అంటే నిత్య, అద్వయ, స్వతంత్రం. నిత్యం బికాజ్ ఇట్ ఈస్ నో ఇమ్యూటబుల్, కూటస్థం. అద్వయం, దెర్ ఇస్ నో సెకండ్ వన్ లైక్ దిస్ ఇస్ ద ఓన్లీ వన్. అండ్ స్వతంత్రం, ఏ దాని అపేక్ష లేనటువంటి చైతన్యం.
నిర్విశేష చైతన్యం. యాజ్ అపోజ్ టు సృష్టి, జగత్. ఇది జగత్తులో ఏం చేస్తున్నాడు ఈ బ్రహ్మగారు? భోగాన్ సవిష్టాన్ భుక్త్వా, అంటే సవిష్టాన్ స్థూలమైన భోగాన్ భోగములను భుక్త్వా అనుభవిస్తూ, మనము అనుభవిస్తున్నట్లుగా మాయయా భోజయన్న. అటువంటిది ఏమిటి? వృత్తి ప్రతిబింబిత విజ్ఞానం. అంటే బుద్ధి వృత్తులలో ప్రతిబింబమైన ప్రజ్ఞాన అంశు, దీనిని విజ్ఞానము అంటాం. ఇందాక దాన్ని జ్ఞానము అన్నాము. వి అని యాడ్ చేస్తే విశేషమైన జ్ఞానము, విశేష జ్ఞానము, సవిశేష జ్ఞానము, వృత్తి ప్రతిబింబిత జ్ఞానము, లేక విజ్ఞానము, లేక ఉపాధిగత చిదాభాస చేతన ప్రతిబింబము విశేషం. జ్ఞేయము అంటే ఈ ప్రతిబింబంగా గ్రహిస్తున్నటువంటి విశేషాలు ఇది కూడా జ్ఞేయమే. ఎవరికి? ఆ జ్ఞానానికి ఇది జ్ఞేయం అవుతుంది. ఎందుకు? ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎదురుగుండా ఏది ఉంటే అది కనిపిస్తుంది, ఇది పోయి మరొకటి వస్తే అది కనిపిస్తుంది. ఈ దేశంలో ఉన్న ఇక్కడ కనిపిస్తుంది, ఆ దేశంలో అక్కడ కనిపిస్తుంది. దేశకాల వస్తు పరిచ్ఛిన్నత కలిగి ఉంటుంది. వేరే నిర్విశేష జ్ఞానము అపరిచ్ఛిన్నంగా ఉంటుంది. దీనికి యాజ్ అపోజ్ టు ఎన్ఏఎస్ జ్ఞానం ఏమిటి? అది నిత్యము, ఇది అనిత్యము. అది అద్వయము, ఇది ప్లూరల్ అనేకము. అది స్వతంత్రము, ఇది పరతంత్రము. అది చైతన్యము, ఇది చేతన. హోప్ యు ఆల్ గాట్ ఇట్ రైట్. నౌ లెట్స్ గో టు ద ఎ లిటిల్ డీపర్ లేయర్. పరబ్రహ్మము, నిర్విశేష చైతన్యము, నిర్గుణము, అవ్యక్తము, సత్యం జ్ఞానమనంతం, సచ్చిద్ ఆనందం, సత్ శ్రీ అకాల్, ప్లూరిపొటెంట్, అన్డిఫరెన్షియేటెడ్. ఏదైతే మనసుకి, వాక్కుకి, ఇంద్రియాలకి అందదో ఆతదు. దాని నుంచి ఏంటైంది? మాయా అనేటటువంటిది కలిసింది. అంటే మాయగారు ఊళ్ళో ఉన్నారండి, పరబ్రహ్మం గారు బెంగళూరులో ఉన్నారండి, హైదరాబాద్లో ఉన్న మాయగారు పరబ్రహ్మం గారి దగ్గరికి వచ్చి ఇద్దరు కలిశారండి. అలాగే అర్థం కాదు కదా. ఆ పరబ్రహ్మంలోనిదే ఈ మాయ. ఆ మాయ అంటే ప్రకటం అవడాన్ని మాయ అంటున్నారు. ఆ సంకల్పాన్ని మాయ అంటున్నారు. స ఈక్షాం చక్రే, తన ఆ విధముగా ఆలోచించను, ఆ ఆలోచననే మాయ అంటున్నారు. లేకపోతే తత్సృష్టా తదేవ అనుప్రావిశత్, అంటే దానిని సృష్టించి దానిలో మాయా కార్యంగా ప్రవేశించాడు. లేకపోతే బహుశ్యాం ప్రజాయేతి అంటూ ఉపనిషత్తులు చెప్పినటువంటి మాయా సహిత చైతన్యము, మాయావశిష్ట చైతన్యము, మాయా పరిచ్ఛిన్న చైతన్యము. ఇంతవరకు అపరిచ్ఛిన్నంగా ఏ విధమైనటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా ఉన్న బ్రహ్మము ఇప్పుడు మాయ చేత పరిచ్ఛిన్నం అవబోతోంది, అంటే డిఫరెన్షియేట్ అవబోతుంది. ఏ మాయా సహిత చైతన్యము. దానినే ఈశ్వర శబ్దంతో చెప్పు. ఈశ్వరుడు అంటే మన పురాణాల్లో చెప్పినటువంటి పార్వతీపతి గారు కైలాసంలో ఉంటారు, ఏదో ఆంబోతు మీద కూర్చుంటారు, ఆయనకి ఇద్దరు పిల్లలు అనేటటువంటి భావాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఎందుకు? ఉపనిషత్తులను పురాణాలు ఒక చోట చేరలేవు కూడా. అయితే పురాణాలలో ఉపనిషత్ సారాంశం ఉంటుంది, జాగ్రత్తగా చదువుకుంటే తెలుస్తుంది. అంచేత ఈశ్వర అంటే సమష్టి కారణభూతమైనటువంటి తత్వము, సమష్టి కారణ శరీరము. శరీరము అంటే ఏమిటి? ఇంకో రూపము మళ్ళీ పాములు అవన్నీ పెట్టడానికి లేదు కదా. ఆ సమష్టి రూపాన్ని, సమష్టి తత్వాన్ని ఈశ్వర అంటున్నాము. ఇది మాయా సహిత చైతన్యం. దెన్ వాట్ ఈజ్ పరబ్రహ్మ? ఈశ్వర మైనస్ మాయా ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ. ఇది ఈక్వేషన్. ఈశ్వరునిలోంచి మాయా అనే అంశాన్ని తొలగించి చూస్తే పరబ్రహ్మము, ఆర్ బి ప్లస్ బ్రహ్మానికి మాయ అనే దాన్ని కలిపితే ఈశ్వర తత్వం వస్తుంది. ఇది బేసిక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇక్కడికి ఇంకా ఏ విధమైనటువంటి గుణాలు, వాటి తాలూకా ప్రవృత్తులను చూపలేదు. మాయ అనగానే త్రిగుణాలు కదా. ఏమిటంటే త్రిగుణాలు? ముప్పేట. ఓ జడ ఎలా 3 పేటలతో అల్లుతారో అలా ముప్పేట. ఏమిటి? సత్వ, రజస్, తమో గుణాలు మాయ. మాయా సహిత చైతన్య ఈశ్వరుడు అంటే ఇది. అన్నిట్లో చైతన్యం చెప్తున్నాను. ఈ చైతన్యం అలా కంటిన్యూ అవుతుంది అన్నిట్లో కూడా కిందకి.
ఆ చైతన్యం అనేది పరబ్రహ్మ అనేది ప్యూర్ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా, ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా ఈశ్వర అనే భావంలోకి వస్తుంది. అక్కడ మాయ అనేటటువంటి 3 గుణాలు అందులో ఉన్నాయి. అక్కడి నుంచి 3 బేసిక్ డివిజన్స్గా చెప్తాం. ఒకటి ఆధ్యాత్మము, రెండవది అధిభూతము, మూడవది అధిదైవము. అధ్యాత్మము అంటే ఇదిగో ఈ శరీరం. అందుకే అధ్యాత్మ విద్య, అధ్యాత్మ విద్యా విద్యానాం అన్నారు భగవద్గీతలో. అంటే ఈ శరీరంలో ఉన్న జీవతత్వమే, ఈశ్వరతత్వమే ఆ నిర్గుణ పరబ్రహ్మమని తెలుసుకోవడమే ఆధ్యాత్మ విద్య. అధ్యాత్మము అనగా ఈ జీవభావం. అధిభూతం, పంచభూతాలు ఏర్పడ్డాయి కదా, అవి అధిభూతం. అధిదైవం, దైవీ శక్తి. ఈ విధంగా బేసిక్గా 3గా డిఫరెన్షియేట్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి అధిదైవమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, వరుణుడు, వాయువు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా పరబ్రహ్మ తాలూకా తత్వం. ఇదే కదా మనం సౌందర్య లహరిలో నేర్చుకున్నాము. ఎవరెవరైతే 3 దేవతలు అంటున్నారో, త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజ తవ శివే త్రిగుణ జనితానాం తవ త్రిగుణ జనితానాం శివే. ఇగో ఈ 3 దేవతలు అంటూ చెప్పుకున్నాం కదా. ఏ దేవత అయినా పరబ్రహ్మతత్వం. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్ డిఫరెన్షియేషన్. దెన్ జీవుడు ఫార్మేషన్ ఏర్పడింది. జీవుడు అనగానే దీనికి ఉపలక్షణం ఎవరు ఎగ్జాంపుల్? ఇగో మనమే, మనిషి. ఎందుకంటే ఇక్కడ జీవతత్వం అత్యంత అద్భుతంగా ప్రకటమైనటువంటి జీవి ఏదయ్యా అంటే ఇగో ఈ మానవుడే. ఈ మానవ జన్మ జంతువునాం నా జన్మ దుర్లభతరం. అందువలన ఇందులో ఏమిటున్నాయి? స్థూలాంశం ఉన్నది, సూక్ష్మాంశం ఉన్నది, త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాయగారి బిడ్డలు కదా వీరంతాను. సో త్రిగుణాలను పట్టుకొచ్చేసాయి. సో స్థూల, సూక్ష్మ, త్రిగుణములతో కూడినటువంటి తత్వము. అలాగే అధిభూతంలో కూడా స్థూలం, సూక్ష్మము, స్థూలము అది త్రిగుణాత్మకంగానే ఉంటుంది. అధిదైవతంలోకి వెళ్ళేసరికల్లా ఇక్కడ ఈ త్రిగుణాలలో రజోగుణ అంశము, తమోగుణ అంశము తక్కువగా ఉంటాయి. సత్వగుణ అంశము, ప్రకాశకత్వం అంటే ఆ చైతన్యాంశము, సత్వగుణ అంశము డామినెంట్గా ఉంటాయి. అందుకే అధిదైవము. ఎవరైనా సత్వగుణ అంశం ప్రధానమయ్యి ప్రకాశక రూపకంగా చైతన్యంగా ఉన్నారంటే అటువంటి మహానుభావులు దేవతలు లేక దైవాంశులు అంటాం కదా, అది అర్థం. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సత్వ, రజస్, తమో అనే 3 గుణాలు కదా ఈ జీవునిలో ఉన్నాయి. ఈ సత్వాంశము నుంచి బుద్ధీంద్రియాలు పుట్టాయి. బుద్ధీంద్రియాలు అంటే ఏమిటి? అంతఃకరణములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం. ఈ 4 ప్లస్ 5 బుద్ధీంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, శ్రవణము, ఈ రసన, స్పర్శ, ఇలాంటి 5 ఇంద్రియాలు మీకు తెలిసినవే. ఆ 5 ఇంద్రియాలు సత్వాంశం నుంచి పుట్టాయి. సత్వాంశంతో పుట్టాయంటే మరి చైతన్యం ఉందా లేదా? చైతన్యం బ్యాక్ డ్రాప్ ఇట్స్, అంతటికీ చైతన్యంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడ ఏర్పడుతుంది? ఇదంతా చైతన్య సహితంగానే ఏర్పడుతున్నాయి. మాయ యొక్క సత్వాంశము బుద్ధీంద్రియాలుగా అయినది చైతన్యంతో కూడి. అలాగే రజో అంశం ఏమిటైంది? కర్మేంద్రియాలు, ప్రాణము అయింది. సత్వాంశం అయింది బుద్ధీంద్రియాలు. బుద్ధి అంటే మనోబుద్ధి, అహంకార, చిత్తాలు. బుద్ధీంద్రియాలు అంటే 5. రజోంశం ఏమైంది? ప్రాణము, కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు మనకు తెలుసు, వాక్, పాణి, పాద, గుదం, ఉపస్థ అనేటటువంటి కర్మేంద్రియాలు. పంచ ప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలనే ప్రాణాలు రజో అంశం నుంచి ఏర్పడ్డాయి. తమో అంశం నుంచి ఏర్పడింది ఏమిటండి? ఇదిగో స్థూల శరీరము ఏర్పడింది. మధ్యాస్తి మీద ఫలరక్త చర్మ త్వక్ వాగై ధాతుభిర్ అనిత్యం అన్నారు కదా వివేక చూడమనిలో. ఈ ధాతువులు బోను, కార్టిలేజీ, బ్లడ్, ఫ్యాట్, స్కిన్ అనేటటువంటి ఈ తమో అంశము నుంచి ఏర్పడినటువంటివి ధాతువులు. తమో అంశము దేనిని తెలిసేటటువంటి కానీ తెలియజేయడానికి కావలసినటువంటి మాధ్యమముగా ఉండడానికి కానీ సమర్థవంతం కాదు. ఓన్లీ సత్వాంశం ఏదైతే ఉందో అది కొంతవరకు, రజో అంశము కర్మలు చేయడానికి, సత్వాంశము తెలివిని ప్రకాశింపజేయడానికి పనికొస్తాయి. తమో అంశమేమో ఇట్స్ ఎ స్కెలిటన్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్, దట్ కీప్స్ దెమ్ టుగెదర్
విచ్ ఇస్ ద ద్రవ్యశక్తి. బుద్ధిశక్తి లేక జ్ఞానశక్తి, కర్మశక్తి లేక క్రియాశక్తి, ద్రవ్యశక్తి లేక ధాతువులు తమో. ఇది జీవుడు. అన్ని జీవులు ఇంతే. వాళ్ళ వాళ్ళ పరిమాణాన్ని బట్టి వాళ్ళ యొక్క ఈ గుణాలు ఉంటాయి. వాళ్ళ గుణముల విక్షేపం ఉంటుంది. ఈ గుణాల తాలూకా ప్రపోర్షన్ కూడా డైనమిక్గా మారుతూ ఉంటుంది. అలాగే అధిభూతంలోకి వస్తే అక్కడ సత్వాంశం ఉన్నది, రజోంశం ఉన్నది, తమో అంశం. ఈ సత్వాంశం ఏమిటవుతుందంటే తన్మాత్రలుగా అవుతుంది. సత్వాంశము రజో అంశము పంచీకరణము చెందవు. జాగ్రత్తగా గ్రహించండి. తమో అంశము మాత్రమే పంచీకృతం అవుతుంది. సత్వరజో అంశాలు అలాగనే ప్రకటమవుతాయి. తత్ ఏవ మాత్ర, తన్మాత్ర. ఆకాశము అనే గుణం ఉందనుకోండి, అధిభూతాల్లో 5. ఆకాశం అనే ఒక్కటే ప్యూర్గా ఉంటే దాన్ని తన్మాత్ర అంటారు. అలాగే జలం అనేది ప్యూర్గా ఉంటే జల తన్మాత్ర. అలాగే అగ్ని ప్యూర్గా ఉంటే అగ్ని తన్మాత్ర. వేరే మామూలుగా మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశము, ఈ వాయువు, ఈ జలము, ఇవన్నీ కూడా పంచీకృతము చెందినటువంటి స్థూలభూతంలో అవుతాయి. ఇది సూక్ష్మాంశము కదా. సూక్ష్మాంశము నుంచి సత్వగుణము, ఆ సత్వగుణ ప్రధానంగా ఈ తన్మాత్రలు ఏర్పడతాయి. అంటే ఈ సత్వగుణ ప్రధానంగా ఉన్నదానికి, ఈ సత్వగుణ ప్రధానంగా ఉన్నదానికి చక్కటి లింకు ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి మనస్సు, ఇంద్రియాలకు ఇక్కడ కన్ను అని ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి సత్వాంశమైనటువంటి రూప అనేటటువంటి తన్మాత్రకు, ఇక్కడ శబ్దము అనేటటువంటి ఇంద్రియానికి సంబంధించినది అవుతే, శ్రవణేంద్రియం అవుతే, ఇక్కడ దానికి శబ్దము అనేటటువంటి తన్మాత్ర లింక్ అవుతాయి. అది తెలుసుకోవాలి. అది తర్వాత రజో అంశం నుంచి అనేక శక్తి రూపాలు. ఏమిటా శక్తి రూపాలు? జలశక్తి, వాయుశక్తి, భూమి ఆకర్షణ శక్తి, సౌరశక్తి, చంద్రశక్తి, తర్వాత విద్యుత్ శక్తి, అనేక రకమైన మ్యానిఫోల్డ్ శక్తి రూపాలు. ఏదో సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఏమిటో మీరు చెప్తున్నారో ఆ ఎనర్జీ రూపాలన్నీ కూడా. ఎనర్జీ, వెన్ ద మ్యాటర్ మూవ్స్ విత్ ఎనర్జీ, దట్ ప్రొడ్యూసెస్ టైం. మ్యాటర్ అంటే ఏమిటి? తమో అంశము. దిస్ ఈస్ ద రై. ఇది ప్రాణం. ఈ ప్రాణము రయి అని రెండు కలిస్తే రజో అంశము తమో అంశము అంటే శక్తి తాలూకా ప్రొపల్షన్ వలన ద్రవ్యము కానీ మూమెంట్ వస్తే లా ఆఫ్ దిస్ మనకి ఐన్స్టైన్స్ మనకు తెలుసు కదా, E = mc². ఎనర్జీ m మ్యాటర్, ఈ ఎనర్జీ c ద టైం. సో ద కాల ఈజ్ ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైం. సో కాలం కూడా ఇక్కడ ఏర్పడింది. ఈ తమో అంశం ఉన్నది కదా అధిభూతంలోంచి, ఈ స్థూలాంశమైనటువంటి తమో అంశము, ఈ తమో అంశము పంచీకృతం చెందుతుంది. పంచీకృతం చెందినట్లయితే, పంచీకరణం అంటే నేర్చుకున్నాం, పంచీకరణమైనటువంటి భూతములను స్థూల భూతములు అంటారు. ఈ స్థూల భూతముల నుండి ఏమిటి ఏర్పడతాయి? స్థూల భూతములు అప్రాణి పదార్థాలు, అంటే ప్రాణము లేనటువంటివి, ప్రాణించినటువంటిగా బల్ల, కుర్చీ, గోడ, బిల్డింగు, ఇలాంటివన్నీ అప్రాణి. ఎందుకు? తమో అంశము నుంచి ఏర్పడుట వలన. ఇలా తెలుసుకోవడంలో ఏం తెలిసింది నాకు? ఇక్కడ ఏ విధమైన ప్రజ్ఞానాంశ ప్రధానము ఎక్స్ప్రెస్ అవ్వలే. ప్రజ్ఞానము లేక జ్ఞానము లేక చిత్ లేక నిర్విశేష జ్ఞానము అంతటా ఉంది. అది ఒక్క జీవులలోనే ఉంది, ప్రాణులలోనే ఉంది, స్థావరములలోనే ఉంది, జంగములలోనే ఉంది అని అనుకోకూడదు. అంతటా ఉంది. అయితే ఆ లైట్ని, ఆ చైతన్యాన్ని పట్టుకుని ప్రకాశించే తత్వము, అభివ్యక్తి చేయగలిగినటువంటి సత్వాంశము ఉంటేనే అది ప్రజ్ఞానాంశము. కాబట్టి ఇక్కడ జీవునిలో విషయాలు తెలియవస్తున్నాయి. ఈ అప్రాణి పదార్థాలు అది తెలుసుకోలేదు. ఒక కుర్చీ ఉందనుకోండి, నేను కుర్చీ గారు, అయ్యో నేను ఇక్కడ చాలాసేపు పట్టి కూర్చున్నానండి, నన్ను కాసేపు బయట ఎండలో పెట్టండి, చలిస్తుంది లోపల అంటుందా? బయట ఆరవేసినటువంటి బట్ట ఈ ఎండలో పెట్టేశారండి, నాకు అంతా ఒళ్ళు కాలిపోతుంది, లోపల పెట్టండి అని అంత తెలుసుకోగలదా? తెలియను లేదు, కర్మ చేయలేదు, తర్వాత జ్ఞానంగా తెలుసుకోవడం లేదు. ఎందువల్ల తెలుసుకోలేదు? అది తమో గుణంతో కూడినటువంటి పంచీకృతమైన స్థూలభూతములతో
ఏర్పడినటువంటి అప్రాణి పదార్థాలు. అయితే అక్కడ చైతన్యము లేదా? ఎందుకు లేదు? చైతన్యం ఇక్కడ ఉన్నది, అక్కడ లేదు అని ఎలా చెప్తాము? అంతటా వ్యాపించి అక్కడ తెలియరాలేదు, ఇగో ఇక్కడ తెలియ వస్తోంది, ఇక్కడ తెలియరాలేదు. గోడ ఉంది, గోడకు ఎదురకుండా నేను వెళ్ళి నిలబడ్డాను, ముఖం కనబడింది ఏమిటి? కనపడలేదు. అదో ఒక కుర్చీ, టేబుల్, సోఫా ఉంది, ఇలా పెట్టాను, కనపడలేదు. ఎందుకు? అప్రాణి పదార్థాలు. అదే ఓ మిర్రర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆ మిర్రర్ దగ్గరికి వెళ్తే దానికి రిఫ్లెక్ట్ చేసేటటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి అక్కడ నామకం తెలియవస్తుంది. అంటే ఎక్కడైతే రిఫ్లెక్టింగ్ ప్రాపర్టీ ఉంటుందో, అంటే చేతన అభివ్యంజకం అవడానికి కావలసిన శక్తి అయినటువంటి సత్వతత్వం ఉంటుందో, అక్కడ అభివ్యక్తం అవుతుంది. ఇప్పుడు ప్రజ్ఞానాంశ ప్రధానయ్యి, అంటే ప్రజ్ఞానాంశ ప్రధానములు అంటే బుద్ధేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎక్కడ ప్రకటమయ్యాయి? ఆ అందరి జీవులలోనూ ప్రకటమయ్యాయి. అవి ఎలా ప్రకటమయ్యాయి? స్థిర, చర, నికర. స్థిర స్థావరములు, చర జంగమములు. స్థావరములైనటువంటి వృక్షాలు, చెట్లు, అడవులు, గుల్మాలు, తీగలు, చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా స్థిరములు, చరము. అయితే అప్రాణి పదార్థాలు ఉన్నాయి. కొండ, బండ, టేబుల్, కుర్చీ, చైరు, పెన్ను, ల్యాప్టాప్, ఇవన్నీ అప్రాణులు. ఎందుకు? ఇవి పంచీకృతమైనటువంటి స్థూలభూతముల నుంచి ఏర్పడ్డ పదార్థాలు కాబట్టి ఇక్కడ సత్వగుణం అనేటటువంటిది కొంచెం కూడా లేదు కాబట్టి ఇవి ఇక్కడ ఏ విధమైనటువంటి రిఫ్లెక్షను, ప్రతిబింబ చైతన్యము ఏర్పడడానికి అవకాశము లేదు. అవి వాటిగా ఏవి తెలుసుకోలేదు. You got it? Better hear the video once more if you have any doubt. కదా, వీ హ్యావ్ టు కవర్ ఎ లాంగ్ వే. ఇదేమిటండి వైట్గా సడన్గా వచ్చింది? అదేనండి చైతన్యం. అన్ని చైతన్యం మీదే ఉన్నాయండి. ఆ నిర్గుణ పరబ్రహ్మము యొక్క అన్డిఫరెన్షియేటెడ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో, ఒరిజినల్ కాన్షియస్నెస్ మొత్తం అంతటినీ వ్యాపించింది. అయితే అప్రాణి పదార్థాలు పంచీకృత స్థూలభూతాల నుంచి ఏర్పడినటువంటి వాటి ఎందు, తమో అంశాల ఎందు అది ప్రకటము కాదు, ఇక్కడ ప్రకటం అవుతుంది, అంతే వ్యత్యాసం తప్ప అన్నీ కూడా ఒక్కటి. ఇప్పుడు 3 అవస్థల గురించి విశ్లేషణ ఇస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. మొదటి పాదము త్రిపాద ఊర్ధ్వ ఉదయిత్ పురుష. పురుష సూక్తంలో చదువుతారు. ఏమిటి ఆ పాదములు? ఈ పాదముల కన్నా ఊర్ధ్వముగానున్నటువంటి తత్వం ఏమిటి? ఆ తురియము 4వది ఏమిటి? నిజంగా అది 4వదా? 1, 2, 3ని కన్సిడర్ చేస్తామా, చేయమా? చేయకపోతే ఒకటే కదా, చేస్తే 1, 2, 3 తర్వాత 4వది కదా అనే మీమాంసను ఇప్పుడు మనం తీసుకొస్తాం. అగో ఆ వైట్గా కనిపిస్తున్నది, దిస్ ఇస్ ది చైతన్య. ఎక్కడికి వచ్చాము? జీవుడి దగ్గరకు వచ్చాము. ఎందుకు? ప్రజ్ఞానాంశ ప్రతానై స్థిరచర నికర వ్యాప్య లోకాన్ బ్రహ్మ. ఇగో ఈ జీవుడిని విశ్లేషిస్తున్నాం. మొదటి అవస్థ ఏమిటి చూద్దాం. ఆ అవస్థ, ఈ అవస్థనే జాగ్రత్త అవస్థ అంటాం. ఈ జాగ్రత్త అవస్థలో చైతన్యంతో పాటుగా ఏమిటి? అదిగో ఆ గ్రీన్ కలర్లో ఉన్న బుద్ధి ఇంద్రియాలు, బుద్ధి ఉన్నాయి. బుద్ధి లేక మనస్సు చైతన్యానికి అతి సమీపంగా ఉండడం వలన ఈ చైతన్యం యొక్క ప్రతిఫలనము లేక రిఫ్లెక్షను లేక రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఈ మనస్సునందు ఏర్పడడానికి చక్కగా అవకాశం ఉన్నది. ఇది ఎక్కడా? అగో ఆ కుర్చీ, బల్ల వాటిలో ఉండదు. ఎందుకంటే అక్కడ ఈ సత్వాంశము లేదు కనుక. నాలో చక్కగా ఉన్నది. ఎందుకు? మాయ యొక్క సత్వగుణాంశము నాలో ప్రకటమవుతుంది కాబట్టి. అంచేత ఈ చైతన్యము అప్రకటమైనటువంటి ఆ సత్వగుణాన్ని చేతన అంటున్నాము. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. చైతన్యం ఇస్ ద ఒరిజినల్ కాన్షియస్నెస్, చేతన ఇస్ ద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చేతన అన్నది చక్కని ఉపనిషత్ దృష్టాంతం ద్వారానే తెలుసుకుంటుంది. ఏం చెప్తారంటే, ఈ చైతన్యం అనేటటువంటిది ఈ చేతన అనే దాన్ని పట్టుకుని ఆ విషయాల దగ్గరకు వెళుతుంది, బయటకు వెళుతుంది. ఏదైనా వస్తువు కావాలంటే చూడండి. ఫస్ట్ అదిగో శబ్దం ఏదో వినబడింది. ఆ శబ్దం ఉన్న వైపు మన తాలూకా ఈ శ్రవణేంద్రియం అంటే చెవు వెళ్ళిపోదు. చెవి తాలూకా సూక్ష్మాంశము, ఆ లోపల ఉన్నటువంటి ఆ శబ్దగ్రాహక శక్తి ఆ దాన్ని తాకుతుంది. తాకేసరికల్లా అది ఏమిటిది? ఇది ఆకాశమైనటువంటి పంచభూతం తాలూకా పంచీకృతము కానటువంటి సత్వాంశం.
తన్మాత్ర. ఆకాశ తన్మాత్రతో చేయబడినటువంటి ఏ వస్తువుని అంటే శబ్దాన్ని తాకినట్లయితే అక్కడ శబ్దము ఈ ఇంద్రియం ద్వారా మనసుకు తెలుసు. అంటే ఇక్కడ ఏమిటైంది? చైతన్యం ఏమైంది? ఇక్కడ చిన్న హోల్ చేసుకుంది. ఈ హోల్ ద్వారా ఈ కెనాల్ ద్వారా అక్కడికి వెళుతుంది. కవితాకుల్యోపకుల్య క్రమైరనరాయి. అదే అంటే ఈ కాలువ ఏర్పడింది. ఈ కాలువ ఏమిటి? మనస్సుకి అటాచ్ అయినటువంటి శబ్దాన్ని గ్రహించే శ్రవణేంద్రియము. ఈ రెండు ఇక్కడి నుంచి దే రీచ్ అవుట్ టు దట్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఆర్ విషయ అంటాం. దృశ్యము, విషయము, ఆకాశము యొక్క ప్యూర్ అంశ, సత్వాంశమైనటువంటి శబ్దం అంటే పంచీకృతము కానటువంటి ఆకాశం. అది మొదటిది. రెండవది ఏమిటి? అలాగే మరో ఛానల్ ఫార్మ్ అయింది. ఈ ఛానల్ ఏమిటి? మళ్ళీ ఈ మనసులో యువుల ద్వారా ఈ ఛానల్ ద్వారా అక్కడ వాయు అనేటటువంటి ప్యూర్ పంచభూతము యొక్క తన్మాత్ర ద్వారా స్పర్శ అనేటటువంటి ఆ తన్మాత్ర ద్వారా స్పర్శ జ్ఞానం కలుగుతుంది. తరువాత అదే విధముగా చక్షువు అనేటటువంటి ఇంద్రియం ద్వారా ఇక్కడ ఈ మనస్సులోంచి చైతన్యం ఇలా ఫ్లో అయ్యి అక్కడికి వచ్చి రూపము అనేటటువంటి ప్యూర్ పంచభూతము యొక్క తన్మాత్ర అయినటువంటి దాన్ని టచ్ చేసినప్పుడు రూపజ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా గంధము, అదేవిధంగా రసన అండ్ గంధం. ఇప్పుడు ఏంటి తెలిసింది? ప్రజ్ఞానము పరబ్రహ్మము, ప్రజ్ఞానాంశు ఇదిగో ఇది. ఆ ప్రజ్ఞానాంశు ప్రతానములు ఈ ఇంద్రియాల ద్వారా వ్యాపించి శబ్దం అనే దాన్ని గ్రహించడము, రూపం అనే దాన్ని గ్రహించడము. ఈ రెండు అతి ముఖ్యము. ఎందుకంటే ఇవి నామ రూపములు. శబ్దం అనగా నామము, ఫలానా ప్రసాదరావు గారు, లేకపోతే ఫలానా రవిప్రకాష్ గారు, ఫలానా ఆకారము, రూపం. నామ రూపములకు ఈ రెండు చక్కగా పనిచేస్తాయి. నామరూపాలను తెలుసుకుంటున్నామంటే ఆకాశము లేక తేజస్సు అనే వాటి యొక్క సత్వాంశము అంటే సమ్మిళితము కానటువంటి పంచీకరణం కానటువంటి ప్యూర్ సత్వాంశముతో దానికి ఈక్వలెంట్గా ఉండేటటువంటి ఇంద్రియం చక్షువు, ఇక్కడ శ్రవణేంద్రియము కాంటాక్ట్లకు వచ్చినప్పుడు ఈ విషయము ఇక్కడుండే ఈ ఆకాశ సంబంధమైన శబ్దం అనే విషయము ఈ మనస్సులో అనుభవం అవుతుంది. దేనివల్ల అనుభవం అవుతుంది? మనస్సు జడము కదా, అది సత్వగుణమే, కానీ దాంట్లో చైతన్యం లేదు. సత్వగుణము చైతన్యమును ప్రకాశింపచేసే తత్వం. అంటే సూర్యుడిని రిఫ్లెక్ట్ చేసే తత్వము దర్పణం ఎలాగో అలాగే, కానీ ఈ దర్పణానికి స్వయంగా ఇంకో దాన్ని వెలిగించేటటువంటి ప్రకాశింపజేసే తత్వం లేదు. అంటే చైతన్యం ఉంటేనే ఈ చేతన లేక మనస్సు లేక ఈ కాలువ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాడు. అదే మన ఇక్కడ చెప్తుంది. ఇలాగే 5 ఇంద్రియాలకి ఒకదానికి చెప్పుకుంటే అన్నిటికీ అదే వస్తుంది. అంటే ఏమిటనమాట? ఇక్కడ చైతన్యం ఉన్నది. ఈ చైతన్యం అనేటటువంటిది ఈ చేతన ద్వారా ఫ్లో అవుతే ఆ ఇంద్రియం అనేటటువంటి మార్గం గుండా ఆ ఆబ్జెక్ట్ని రీచ్ అవ్వాలి. చూడండి, కన్నుంది, చాలా దూరం వరకు రీచ్ అవ్వగలుగుతుంది. అంచేత కొంచెం దూరంగా వేసింది. శబ్దం కూడా కొంత దూరంగా ఉన్నది గ్రహిస్తుంది. అంటే అక్కడి నుంచి కూడా ఈ శ్రవణేంద్రియము మరి ఇంకా దూరంగా వెళ్ళిపోతే ఏమిటంటే నాకు తెలియలేదు, కొంచెం దగ్గరికి వచ్చి చెప్పు, లేకపోతే గట్టిగా చెప్పు అంటే ఆ శబ్దానికి కొంత అవధి ఉన్నది. అలాగే రూపానికి కూడా కొంత దూరం వరకు క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ప్లేన్ నుంచి కిందకి చూస్తే అంతా ఒకే రంగులో ఉంటుంది. ఎందుకు? అక్కడికి దూరం ఎక్కువైపోయింది కాబట్టి అక్కడ ఏర్పాటు కనపడలేదు. సరే, ఈ 3 ఇంద్రియాల తాలూకా స్పెషాలిటీ ఏమిటి అంటే ఈ 3 ఇంద్రియాలు ఈ స్థూల శరీరానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంద్రియంతో కాంటాక్ట్ ఉంటేనే ఆ అనుభవం. శబ్దానికి రూపానికి కాంటాక్ట్ ఉండక్కర్లా. కాంటాక్ట్లెస్, కాంటాక్ట్ విత్, కాంటాక్ట్ ఉన్నవి, కాంటాక్ట్ లేనివి. అంచేత మనిషిని ఎక్కువగా పడేసేటటువంటి ఇంద్రియాలలో ఈ నాలుక లేక రసన లేక స్పర్శ. నాలుక అనేటటువంటివి మనిషి యొక్క ఇంద్రియాలు దగ్గరకు ఆ వస్తువు వస్తేనే తెలుస్తుంది.
ఆ దూరంగా ఉన్నదనుకోండి, మైసూర్ పాక్ అక్కడెక్కడో దూరంగా అల్మారాలో ఉంది, నాకేం తెలుస్తుంది? నాకు రుచి తెలియదు కదా. అలాగే ఏదో ఒక వస్తువు మెత్తగా ఉందా, బాగుందా, స్మూత్గా ఉందా అని తెలియాలంటే నేను స్పృశించాలి, కాంటాక్ట్ రావాలి. చేత ఈ రెండింటిని అతి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రెండు ఇంద్రియాలు నామము రూపము అనేటటువంటివి అతి ఇంపార్టెంట్. వస్తువులను గ్రహించడానికి పలానాదని చెప్పడానికి, పలానా పేరున్నది, పలానా ఆకారం ఉన్నది, పలానా లక్షణం ఉన్నది అని చెప్పడానికి ఆ రెండు ఇంద్రియాలు. అక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అక్కర్లేదు. ఇక గంధగుణం ఉన్నది. గంధము ఇంటర్మీడియట్, అంటే ఎక్కడో పువ్వులో ఉన్నటువంటి పరిమళము ఇక్కడ నాకు తెలుస్తుంది. పువ్వు నా ముక్కు దగ్గర పెట్టేసుకోక్కర్లా, కానీ అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ కణాలు, ఆ గంధం తాలూకా సూక్ష్మ కణాలు ఏమున్నాయో అవి నెమ్మదిగా గాలిలో ప్రయాణం చేసి ఈ ఘ్రాణేంద్రియం దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అయినప్పుడే అది తెలుస్తుంది దాని తాలూకా గుణం. జనరల్గా గంధ గుణం వలన పెద్ద ప్రమాదము మనకు ఎక్కువగా ఉండదు. ఎక్కువగా రసనేంద్రియం వలన, స్పర్శేంద్రియం వలన ఏదైనా ముందు చూసేసరికల్లా ఏమనిపిస్తుంది, మ్యూజియంలో వెళ్ళి చూస్తారు, చూసిన వెంటనే ఎలా ఉందో, డోంట్ టచ్ అరే బోర్డు పెడతారు, అంటే ముట్టుకోవద్దు. ఎందుకు? అది అలాగే ఉండాలని. మనం ముట్టుకుంటే ఇఫ్ యూ లైక్ ఇట్, యూ వాంట్ టు హ్యావ్ ఇట్ అండ్ టేక్ ఇట్. ఇఫ్ యూ లవ్ ఇట్, యూ విల్ కీప్ ఇట్ ఫర్ అదర్స్ టు ఎంజాయ్. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవ్రీ వన్ అని అర్థం. ఫర్ ఎవర్ అంటే ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ, అందరికీ అందం. అందుకే స్టార్ట్ లవింగ్ థింగ్స్ అండ్ నాట్ లైకింగ్ థింగ్స్. ఇఫ్ యూ లైక్, యూ వుడ్ లైక్ టు టేస్ట్ ఆర్ టచ్, సో విచ్ విల్ అగైన్ ఎండ్ అప్ ఇన్ ది మమ, నాది, నేను అనే భావాన్ని అధికం చేస్తాయి. ఇది చేతన పురుషుని యొక్క స్థూలమైనటువంటి అవస్థ. దీనినే స్థవిష్టాన్ భోగాన్, స్థవిష్టాన్ భోగాన్ అన్నారు. ఉక్త్వా భోగాన్ స్థవిష్టాన్. స్థూల శరీరము భోగాయతనము, భోగమునకు ఆలబాలము, ఆయతనము, ఆటపట్టు, అనుభవ స్థానము. భోగాయతనము స్థవిష్టాన్ ఉక్త్వా భోగాన్ స్థవిష్టాన్. ఇక్కడ జాగ్రత్త అవస్థ ఎందు స్థూల శరీరంతో, స్థూలమైనటువంటి స్థూల శరీరం అనుభవించలేదు. స్థూల శరీరము తమో అంశము. స్థూల శరీరం దగ్గర అనుభవం కలుగుతున్నట్టుగా ఈ ఇంద్రియాల ద్వారా, ఈ మనస్సు, ఈ ఈ ఇంద్రియాల ద్వారా కలుగుతుంది. అటువంటి దానిని స్థవిష్టాన్ భోగాన్. స్థూల శరీరము, స్థూల జాగ్రత్త అవస్థ మెయిన్ ప్లేస్ స్థూల శరీరం. సూక్ష్మ శరీరం చక్కగా ఉంటుంది ఇక్కడ కూడా. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ప్లే ఏంటంటే స్థూల శరీరం యొక్క ఆయతనంలో, ఆధారంలో ఇవన్నీ తెలియవస్తాయి. అనుభవించేది మళ్ళీ సూక్ష్మ శరీరమే. అనుభవము, భోగాయతనం స్థూల శరీరం. అనుభవం సూక్ష్మ శరీరమైన మనస్సు లేక చేతన లేక ఆ జ్ఞానేంద్రియాలు వాటి వలనే కలుగుతుంది. సరే, రెండో స్టేజ్. ఇక్కడ ఏమిటైందండి? ఇది ఇక్కడ ఉన్నది తన్మాత్ర ఉన్నది, శబ్దము కూడా ఉన్నది, బయట రూపం ఉన్నది, దాని తన్మాత్ర పంచభూతం యొక్క ప్యూర్ అంశం ఉన్నది. అలాగే ఈ తన్మాత్రలు శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి, కానీ ఈ కనెక్టింగ్ లింక్ ఉందే, అది పోయింది. అవన్నీ పడుకున్నాయి, ఇంద్రియాలు నిద్రిస్తున్నాయి, తమ తమ కార్యములను, వ్యాపారముల నుండి ఉపరతి చెందాయి. ఉపరతి చెందినప్పుడు అప్పుడు వాటిని కాంటాక్ట్ చేయట్లా. ఇంద్రియాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు, వాటి తాలూకా తన్మాత్రలు, పంచభూతముల యొక్క సత్వాంశములు ఏవైతే ప్యూర్ అంశములు ఉన్నాయో వాటిని ఇంద్రియాలు కాంటాక్ట్ చేయకపోవడం వలన ఈ మనస్సుకి నిజంగా తెలుసుకునే అవకాశం ఉన్నా పైకి వెళ్ళి తెలియజెప్పేటటువంటి మెసెంజర్ పడుకున్నాడు. ఆ మెసెంజర్స్, కొరియర్ సర్వీస్ వాళ్ళు ఎప్పుడైతే లేరో, ఈ 5 రకాలైనటువంటి కనెక్షన్లు ఇక్కడ పోయాయో ఇది డల్ అయిపోతుంది. ఇంతమంది చూడండి ఎలా చక్కగా, ఎలా ఉంది, గ్రీన్గా ఉంది, ఇలా వెలుగుతుంది. ఇక్కడికి వచ్చి డల్ అయిపోయారు. ఈ పడుకున్న అవస్థనే స్వప్నము అంటారు. అక్కడ ఏ ఇంద్రియం పనిచేస్తుంది? చక్కగా చదువుకున్నాం మనం అది ప్రశ్నోపనిషత్తులో. ఇక్కడ ఒకటి మనసే పనిచేస్తుంది, మిగతా ఇంద్రియాలన్నీ ఉపరతి చెంది ఉంటాయి. ఆ ఉపరతి చెందినటువంటి ఇంద్రియాలు ఉపరతి చెందగా మనస్సు కలలను కంటుంది. దేనిని గురించి కలలను కంటుంది? జాగ్రత్తలో ఏ ఏ అనుభవాలనైతే పొందిందో ఈ అనుభవాలనే జ్ఞాపకం చేసుకుంటూ, అవి టేప్ రికార్డర్ వేసుకుంటూ, అంటే రికార్డ్ చేసుకుందిగా మరి జాగ్రత్తలో,
ఆ జాగ్రత్తలో రికార్డ్ చేసుకున్నటువంటి విషయాలను పునరపి తిరిగి, అంటే జాగ్రత్త అవస్థతో ఆగిపోకుండా పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్, ధిషణ బుద్ధి, ధిషణ ఉద్భాసితాన్, ధిషణోద్భాసితాన్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద మైండ్, ప్రకటమైనవి మనస్సు నుంచి. ఎలా వచ్చాయండి మనసులోకి ఇవన్నీ? కామజన్యాన్ రా ఇవన్నీ, కామజన్యాన్. కామం అంటే ఇక్కడ వాసన లేక సంకల్పంలో ప్రవాహం కామం. రిపీటెడ్గా సంకల్పాలు కలుగుతూ ఉంటే అవి వాసనలు అవుతాయి. కామన అంటే ఇక్కడ కామ అంటే వాసన లేక కర్మఫలం. వాసన లేక కర్మఫలము కదా. వాసన లేక కర్మఫలముల యొక్క సహాయంతో కామజన్యాన్, కామముల నుంచి పుట్టిన, అంటే వాసనల నుంచి పుట్టిన, వాసనానుగతమైన లేక కర్మఫల భోగ ప్రధానమైన ధిషణ ఉద్భాసితాన్, మనస్సు నుంచి జనించినటువంటి, ప్రకటమైనటువంటి, మనసు నుంచి ప్రొజెక్ట్ అయినటువంటి ధిషణోద్భాసితాన్ కామజన్య. స్థూల శరీరము భోగ ఆయతనము, సూక్ష్మ శరీరము భోగ సాధకము. ఇది స్వప్నము లేక సూక్ష్మ. ఇది రెండవ రోల్. ఫస్ట్ రోల్ ఏంటి వేస్తున్నాడు ఈ జీవుడు? ఇదిగో జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. వాడిని విశ్వుడు అంటారు. జాగ్రత్త అవస్థలో ఉన్న పురుషుని గారి పేరు విశ్వుడు. ఇంకో పేరు ఇస్తాడు, ఆయన పేరు నామధేయం విశ్వుడు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈయన గారి పేరు ఏమిటి? తైజసుడు. విశ్వుడు తైజసు. ఇక్కడ ఏంటి? చైతన్యం ఉన్నది. చైతన్యం ఎప్పుడూ ఉంది. మొదటి స్టేజ్లోనే ఉంది, రెండో స్టేజ్లో ఉంది. అయితే చేతన బాగా డల్ అయింది, పూర్తి ఫ్లోలో లేదు. మనసు అన్ని ఆలోచించడం లేదు, సంకల్పాలు చేయటం లేదు, బుద్ధిలో వితర్కాలు చేసి నిశ్చయాలు చేయటం లేదు. పెద్దగా అహంకారం అంటూ కూడా అంత నేనే చేస్తున్నాను, కర్తృత్వ భోక్తృత్వ భావనలు లేవు. కానీ పూర్వకర్మల చేత చేసినటువంటి కామజన్యానైనటువంటి వాసనల చేత ధిషణోద్భాసితాన్ భోగాన్ భుక్త్వా, ఆ భోగాన్ భుక్త్వా అనుసంధానం చేసుకోవాలి. భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ ఫస్ట్ లెవెల్. సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమిటి? స్వప్నం. ఏమిటది? పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్. స్వప్నము లేక సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో స్వప్నంలో ఉండేటటువంటి భోగములన్నీ సూక్ష్మ భోగములు. ఎందుకు? స్థూల శరీరం అలా పడి ఉంది. స్వప్నం ఉన్నప్పుడు ఎక్కడ ఉందో తెలీదు, అది ఉందో లేదో కూడా జ్ఞాపకం లేదు, అలా పడింది. అంటే స్థూల శరీరం ఇక్కడ ఆయతనము కాదు. ఇక్కడ ఎక్కడ అనుభవం జరుగుతుంది? మనస్సులోని. ఎవరు కల్పిస్తున్నారు? మనసే కల్పిస్తుంది. కర్త ఎవరు? మనసే, చేతనయే. భోక్త ఎవరు? చేతనయే. ఏదైతే భోక్తయో అదే కర్త. ఇక్కడ ఈ కాలువలు పనిచేయట్లా. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేటటువంటి ఈ కాలువలు ఉన్నాయే, ఈ కాలువలు పడుకుంటున్నాయి. సో ద కనెక్షన్స్ బిట్వీన్ ది చేతన అండ్ ది తన్మాత్ర, పంచతన్మాత్ర ఈజ్ జస్ట్ మిస్సింగ్ because the indriyas have withdrawn. Where did they go? It went up to here in the jagrat like that, and then while the person is in the sleep, the swapna, the indriya withdrew back into the mind. This is called uparama. ఇంద్రియ ఉపరమణం అనగా వాటి వ్యాపారములను చేయకూడదు. ఇది స్వప్నము. ధిషణోద్భాసితాన్ కామజన్యం. ఇంకా మూడవ అవస్థకు వచ్చేసరికల్లా మనసు కూడా వీటిలాగే అయిపోయింది, విత్డ్రా అయిపోయింది. ఇవి విత్డ్రా అయిపోయి ఈ కనెక్షన్స్ అన్నీ ఏవీ లేవు. ఈ కనెక్షన్స్ పడుకున్నాయి, కనెక్షన్స్ ఏవీ లేవు. వేటి మటుకే అలాగా ఆ వస్తువుల పైన అలా ఉన్నాయి. పంచభూతాల తాలూకా తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి. వాటిని అనుభవంలోకి తెచ్చుకునే పవర్ ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ నిద్రిస్తున్నాయి. ఆ ఇంద్రియాలకు ఏదైతే ప్రేరకమవుతుందో మనసు నిద్రిస్తోంది. కాబట్టి ఈ చైతన్యం ఇక్కడి నుంచి ఇలా ఫ్లో అయ్యి ఇక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అంటే ఈ గేట్స్ క్లోజ్ అయిపోయాయి. గేట్స్ ఆర్ షట్ ఆఫ్. మనం చదువుతూ ఉంటాం మెడిసిన్లో, ఈ రకరకములైన సెల్ వాల్ గేట్స్ ఉంటాయి, ఓపెన్ అవుతూ ఉంటాయి, రిసెప్టార్స్ ఉంటాం. ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ కూడా ఈ గేట్స్ షట్ ఆఫ్ అయిపోయి. అంచేత ఏమిటైంది? ఈ కేవల చేతనయే
చేతనయే బాగా డల్గా ఉంటూ చైతన్యం తాలూకా స్వభావం ఏమిటి? ఆనందం. ఆనందం అనేటటువంటిదే ఇక్కడ ప్రకటమయ్యేటటువంటి తత్వం. ఈ ఆనందం అనేటటువంటి నిరంతరంగా అలా ఉండొచ్చుగా, ఆ సచ్చిదానంద స్వరూపంగా చైతన్యంగా. అబ్బే మళ్ళీ ఈ గేట్లు ఓపెన్ అయిపోతాయి, పొద్దున్న లేచేసరికల్లా గేట్ ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ ఛానల్, మళ్ళీ ఆ అనుభవము, మళ్ళీ విషయ అనుభవము, మళ్ళీ ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి కాబట్టి ఆనందము వచ్చిపోయే ఆనందము, లేక కోశానందము, కోశమునకు సంబంధించిన ఆనందమయ కోశమునకు సంబంధించిన ఆనందం కాబట్టి కోశానందము. ఆగమ అపాయి, వచ్చిపోయేది, నిరంతరము కాదు. తెలుసుకో. ఇది మూడో స్టేట్. ఓకే. నౌ పీత్వా సర్వాన్ విశేషాన్. ఇదిగో శబ్దముకు సంబంధించిన విశేషాలు, రూపానికి సంబంధించిన విశేషాలు, స్పర్శ గంధ రసానికి సంబంధించినటువంటి విశేషాలు అన్నిటినీ తాగేసి, అంటే అన్నిటినీ విలీనం చేసుకుని, భోజనం చేసేసి సర్వాన్ విశేషాన్ పీత్వా. ఇందాకది సూక్ష్మమవుతే ఇది సూక్ష్మతరము. స్వపీతి, నిద్రిస్తున్నాడు, గాడ్ డీప్ స్లీప్ లో ఉన్నాడు. మధుర భుక్, ఆ మాధుర్యమే ఈ ఆనందము లేక కోశానందము. ఇది నిరంతర ఆనందము కంటే వ్యత్యాసం. నిరంతర ఆనందం వచ్చిపోయేది కాదు, అది ఎప్పుడు ఉంటుంది. వేరేది మధుర బుక్ అనేది మళ్ళీ సుషుప్తి దాటి జాగ్రత్త రాగానే మళ్ళీ వాటి తాలూకా టు డూ లిస్టులు, దాని వలన కలిగేటటువంటి కోరికలు, ఆ కోరికలు, ఆ కర్మల వలన వచ్చే ఫలితాలు, ఆ ఫలితాలలోని సుఖాలు, అందులో ఉన్న దుఃఖాలు. సుఖం అంటే దుఃఖం ఎప్పుడు ఉంటుంది, అలాగే పుణ్యం అంటే పాపం ఉంటుంది. అన్ని ఓదానికి ఒకటి కాంప్లిమెంటరీ కాబట్టి వీటన్నింటినీ మళ్ళీ అనుభవిస్తూ ఆ కోశానందంలోకి నుంచి మళ్ళీ జాగ్రత్తలోకి వస్తున్నారు. ఇది మనకి ఇక్కడ చెప్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటున్నారు భగవత్పాదులు? ఇగో ఈ బ్రహ్మమే ఇవన్నీ చేస్తుంది అంటున్నారు. నిజానికి బ్రహ్మమునకు అనుభవించేటటువంటి తత్వము లేదు, దానికి ఏ అంటూ లేదు. అది అలా అనిపిస్తుంది? మాయా సంఖ్య, మాయ కార్యం వలన 1, 2, 3 అనే అవస్థలు నిజమేనా అన్నట్టుగా ఉన్నాయి. ఆ 3 కలిపితే ఇది 4వది. తురియం, మాయా సంఖ్య తురియం 4వది. కానీ ఆ 3 మాయా కార్యాలు కాబట్టి బ్రహ్మము ఏకమేవ అద్వయం బ్రహ్మ. మొదటి 3 ఉత్తుత్తి. అంటే ఏమి చిన్నప్పుడు చూడండి చెప్తున్నప్పుడు, చేయి చాపమ్మ అంటాం పాపని, చాపుతుంది. అంతా కడియం, పాకేసాం, అన్నం పెట్టాం, అన్నం పెట్టిన తర్వాత పప్పు వేసాం, కూర వేసాం, అన్నీ కలిపాం. ఉత్తుత్తి. ఈ ఉత్తుత్తి భోగాలే ఇవన్నీ కూడా. ఈ ఉత్తుత్తిని తెలియక ఇది నిజమైంది అనుకుని ఆ పిల్ల ఏడుస్తుంది. వాడికేమో ఆకేసి అన్నం పెట్టావు, పప్పు పెట్టావు, నాకు పప్పు పెట్టలేదు. అంటే ఆ ఉత్తుత్తిని తెలుసుకోలేనటువంటి స్థితి కాబట్టి ఈ విధంగా ఉంది. స్వపితి మాత్సులకు ఇక్కడికి 1 గంట అయింది. న్యాయంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒక క్లాస్లో చెప్పుకోవడము లేక ఐ డోంట్ నో. ఐ విల్ పుట్ ఎ మెసేజ్ ఇన్ ది గ్రూప్. If few people are available, I can do it as a continuation tomorrow evening also, depending on the poll. If more people are interested to join tomorrow 4:15, we'll continue this and then go into the next sloka. Next sloka అంత వేరే వెళ్ళడం అవదు. ఇంకా దీన్నే కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇప్పటికీ మీకు ఏం తెలిసినది? ఒక్కొక్కటిని ఇదిగో సుషుప్తిలో ఎలా ఉంటాడు, జాగ్రత్తలో ఎలా ఉంటాడు, స్వప్నంలో ఎలా ఉంటాడు, ఈ నిర్విశేష చైతన్యం అంటే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్పాలంటే, కొన్ని విషయాలు ఉంటాయి, అది వింటూ చూస్తూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నన్ను చూస్తున్నారు, వింటున్నారు, అంటే 2 ఇంద్రియాలు కూడా పనిచేయాల్సి వస్తుంది. అంటే ఈ చక్షురింద్రియము, ఈ శ్రవణేంద్రియము, అంటే ఈ ఛానల్, అలాగే ఒక్కొక్కసారి 5 ఇంద్రియాలు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడి పండు, మైసూర్ పాకో టేబుల్ దగ్గర తీసుకొచ్చారు, చూడడము, దాన్ని 2 ముక్కలుగా వేసినప్పుడు శబ్దము, లేకపోతే మైసూర్ పాక్ అక్కడ పెట్టానురా అని అమ్మగారు చెప్పినటువంటి శబ్దము, దాని తాలూకా పరిమళము, వాసన, గంధము, దాని తాలూకా స్పర్శ, ముట్టుకోవడం మైసూర్ పాక్ని, రసన నాలుక మీద పెట్టుకోవడం, అది రుచి చూడడం. ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? అన్ని 5 ఛానల్స్ ఒక్కసారి యాక్టివేట్ అవుతాయి. అలాగే ఈ కాంబినేషన్స్, ఇది ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్
These channels open out, innumerable ways of channels open to reach out into the world and then get an experience of what are all available outside. And that particular thing is happening in the Jagrata Avastha. తెలుసుకున్నాం. దీనికన్నా ముందు స్లైడ్లో ఏం తెలుసుకున్నాం? ఇదిగో ఏ విధంగా ఇవి ఏర్పడ్డాయి, పరబ్రహ్మము, నిర్గుణతత్వము, మాయా సహిత చైతన్యము, బ్యాక్డ్రాప్గా అంతటిగా ఆ చైతన్యం అన్నది ఉండనే ఉన్నది అంటూ తెలుస్తుంది. సత్వాంశములే బుద్ధి ఇంద్రియాలు, రజో అంశములు కర్మేంద్రియాలు, ధాతువులు శరీరంలో ఉండే ఈ ద్రవ్య పదార్థాలు ఏవన్నాయో బ్లడ్, ఫ్యాట్, ఇవన్నీ కూడా తమో అంశాలు. పంచీకృత స్థూల భూతాలన్నీ అప్రాణులు, వాటి దగ్గర ఏ అనుభవము కలుగదు. ఎందుకు? వాటిలో సత్వాంశము లేదు కనుక. అధిభూతములు భూతములలోనున్నటువంటి చెప్పారు కదా మనకి, భూహ్, అంబః, అనల, అనిల, అంబరం, అహర్నాథ సూర్యుడు, హిమాంశు చంద్రుడు, పుమాన్, అష్టమూర్తి, 8 మూర్తులు అని చెప్పారు. అది అధిభూతము అని తెలుసుకున్నాం. అలాగే భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? భూమిర్ ఆపో అనల వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టత. భూమిరాపో అనలో వాయువులు ఈ శ్లోకంలోనూ అందులోనే ఒకటే. అక్కడ ఏమిటన్నారు? భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ. మనస్సు అంటే బ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ బ్రహ్మ అంటే సూర్యతత్వము, సూర్యలోకము అంటాం కదా సత్యలోకాన్ని. అంటే సూర్యుడు అన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. భూరంభాస్యానంలో అహర్నాథ అన్నారు. అక్కడ హిమాంశు అన్నారు ఇక్కడ. అక్కడేమో భూ దాంట్లో చంద్రుడు అన్నారు. మనస్సు అన్నారు. మనస్సు అంటే చంద్రుడు, అంటే బుద్ధి, మనస్సు. అహంకారం అంటే ఇక్కడ పుమాన్ అన్నాడు. ఆ శ్లోకము ఈ శ్లోకము ఒకటే. 8 చెప్పినా, ఈ అష్టమూర్తులని చెప్పినా, భగవద్గీత శ్లోకాన్ని తీసుకున్నా, భూ అంబః అనే శ్లోకాన్ని తీసుకున్నా, లేకపోతే 16 కళల పురుషుడు అనేటటువంటి వాడు వ్యాపించారు, ఈ సృష్టిగా వచ్చిందని చెప్పిన, రకరకములైన దేవతలు, అష్టదిక్పాలకులు అని చెప్పిన, అంతా కూడా ఆ నిర్గుణ అవ్యక్త పరబ్రహ్మ నుంచి మాయతో కలిసి ఏర్పడినటువంటి తత్వముదే. ఇది వివర్తము. ఓకే, సో ఇక్కడతో మనం ఆపుకుందాం. ఆపుకుని మిగతా విషయాలను వచ్చేసారి చూద్దాం.